సో హలో గైస్, వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఏంటంటే మేము నార్త్కి అయితే వెళ్తున్నాము. ట్రిప్ డీటెయిల్స్ మీకు ముందు ముందు చెప్తాను, కానీ ఈ ట్రిప్ మొత్తం అంతా అడ్వెంచరస్గా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ నార్త్ ఇప్పుడు కొంచెం వర్షాలు పడేలా ఉన్నాయి. మొత్తం మేము రెయిన్ గేర్ మొత్తం అన్ని తీసుకొని కన్ఫర్మ్గా వెళ్తున్నాము. ఒకసారి ప్యాకింగ్ చెక్ చేసేసాము. ఇది పెన్నీ బ్యాగ్. మొత్తం నా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం అంతా ఈ బ్యాగ్లోకి వస్తుంది. అది నా డైలీ ఈడీసీ అనమాట, ఎవ్రీడే క్యారీ అనమాట. సో ఇది ఏమో నా కెమెరా గేరు, ప్లస్ అలాగే బట్టలు జతలు అన్నీ కలిపి, ప్లస్ అలాగే ఇదేమో ప్రజెంట్ ఈ బ్యాగ్ అయితే నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కలిపి ఈ బ్యాగ్లోకి అయితే వచ్చేస్తాయి. సేమ్ మిగతా అన్నీ అయితే ఉన్నాయి రెడీగాను. వచ్చేసాము, ట్రైన్ కోసం వెయిటింగ్. ఫుల్ వెయిట్ వస్తుంది, వెయిట్ వస్తుంది. సో ఈ ట్రిప్ అన్నది కొంచెం అడ్వెంచర్స్గా ఉండబోతున్నాను కదా. సో మా ప్లాన్ ఏంటంటే ఈ ట్రిప్ మాత్రం ఎలాంటివి బైక్స్ కానీ ఏవి కార్స్ కానీ రెంట్ తీసుకోకుండా మొత్తం అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేద్దామని. ఇప్పుడు ట్రైన్ అయ్యింది, తర్వాత కాసేపు పోయిన తర్వాత ఆటో అవుతుంది, తర్వాత మళ్ళీ ట్రైన్ అవుతుంది. సో ఇలా వేరియస్ ట్రాన్స్పోర్ట్స్ యూస్ చేద్దామని ఈ ట్రిప్లో మేము బోట్ యూస్ చేసాము, రిక్షా యూస్ చేసాము, చాలా యూస్ చేసాము. ఎప్పుడు మేము ఆ బైక్ కానీ కార్ కానీ రెంట్ తీసుకొని తిరుగుతాం కదా. ఈ వీడియో మాత్రం, అంటే ఈ సిరీస్, ఈ ఉత్తర భారతం సిరీస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఎలా ఉన్నాను వీడియోలు ఎక్కడ దొరికేస్తాం. హాయ్ బోలు. గన్ను అంటే చాలా చాలా పనులు అయిపోతాయి. యాక్చువల్గా మా ప్లాన్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా కాన్పూర్, కానీ డైరెక్ట్గా ట్రైన్కి రిజర్వేషన్ లేకపోవడం వల్ల మేము
రాయ్పూర్ వచ్చి రాయ్పూర్లో ఒక 5 అవర్స్ లేఅవుట్ టైం తీసుకొని అక్కడి నుంచి కాన్పూర్కి వెళ్తున్నాము. సో ఎలాగో 5 అవర్స్ టైం ఉంది కదా అని చెప్పి రెడీ అయ్యి ఇప్పుడు మేము ఇస్కాన్ చూడడానికి వెళ్తున్నాము. మన స్టేషన్ నుంచి ఇస్కాన్ ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందన్నమాట. ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. ఈరోజు డే 1 అనమాట. ప్రజెంట్ అయితే నాగపూర్లో ఉన్నాము. సో ప్రజెంట్ అయితే రాయ్పూర్లో ఉన్నాము. రాయ్పూర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కింది మేము నార్త్కి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే రాయ్పూర్లో ఉన్నాము. మీకు ఈ బ్లాగ్ అయితే చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాగ్ అంతా కొంచెం అడ్వెంచరస్ గా ఉండబోతుంది ఈ ట్రిప్. ఎందుకంటే అక్కడ నార్త్ సైడ్ కొంచెం వస్తారు అంటున్నారు. ప్లస్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది గరీబ్ రోజులు అనమాట. ఇప్పుడు రాయ్పూర్ నుంచి కాన్పూర్ వెళ్తాము. అది డే 2 మార్నింగ్ వెళ్ళి 4 అవుతుంది. అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్లస్ అలాగే వాల్మీకి ఆశ్రమం అని కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇది పర్ డే యాజ్ గా డే బై డే బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. చెక్ చేయండి అని చెప్పి. బాగుంది, టనల్ వస్తుంది. చూడు వచ్చేస్తుంది. చూపిషంగా ఇదైపోయింది, చిన్నపడిపోయింది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ముందుకు చూడు, ఇంత బాగా కనిపిస్తుంది చూడు.
సో హలో గైస్, ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ గురించి చెప్పాలి అంటే మేము డే 0 బయలుదేరాము. డే 0 బయలుదేరి డే వన్ ఆల్మోస్ట్ డే 1 దగ్గర డే 1 మార్నింగ్ 7 o'clockకి రాయ్పూర్లో దిగాము. రాయ్పూర్లో అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ చూసుకొని మధ్యాహ్నం 12 o'clock అలాగా గరీబ్ స్టార్ట్ అవుతుంది. రాయ్పూర్ నుంచి కాన్పూర్ అనమాట. సో ఇప్పుడు ఆ ట్రైన్ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 300 kilometers అలా ఉంది కాన్పూర్. కాన్పూర్ వెళ్ళేసరికి డే 2 మార్నింగ్ 4 అవుతుంది. సో కాన్పూర్ తర్వాత అక్కడి నుంచి మేము లక్నో వెళ్ళి లక్నో నుంచి నైమిషారణ్యం, తర్వాత అక్కడి నుంచి అయోధ్య, కాశీ, గయా ఇలా పెద్ద పెద్ద స్టాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు డే వైజ్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఎంజాయ్ చేయండి, తప్పకుండా చూడండి. ఇవన్నీ నేను మంచి ఇన్ఫర్మేషన్తో అయితే ఇస్తాను. ఇప్పటికే కొంచెం సీనరీస్ ఎలా ఉన్నాయో